శారీ కలర్ కాంబినేషన్ ఇదండి, లెమన్ ఎల్లో పింకు. ఈ శారీ పళ్ళు కలర్ వచ్చి టమోటా పింకు. చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ. చూడండి కలర్ కాంబినేషన్. ఇప్పుడు దీనికి బాల్స్ కుచ్చులు కడతాను, చూపిస్తాను వాటిని ఎలా కట్టాలో. ఈ బాల్స్ ఎలా కట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఈరోజు నేను డిఫరెంట్గా ఈ బాల్స్ ఎట్లా కట్టుకోవాలో, శారీకి ఆపోజిట్ పళ్ళు కలరు శారీ కలర్ తీసుకోవాలి. ఇది శారీలో కొంచెం హాఫ్ ఇంచి 1 ఇంచి అట్లా నేను కట్ చేసుకున్నాను. నేను దీన్ని జెర్రీ ఉండే పక్క, ఈ జెర్రీ ఉండే పక్క రెడ్ పింక్, టమాటా రెడ్ పింక్ కట్ చేసుకున్నా. ఇది కొంచెం కట్ చేసుకున్నా. వీటితో బాల్స్ తయారు చేసి చూపిస్తాను చూడండి. దానికి రెడ్ కలర్ కాటన్ దారం తీసుకున్నా. ఇక్కడ హోల్ కనపడుతుంది కదా, ఇది స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఇట్లా టైట్గా తిప్పుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇలా తిప్పుకుంటే ఇక్కడ పుర్రులాగా వస్తుంది. ఇక్కడ మాత్రం చూడండి, ఇక్కడ ఈ డౌన్ కనపడుతుంది కదా, ఈ డౌన్ మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్గానే రావాలి. ఇటు ఏ చొట్టా పోకుండా రావాలి. తర్వాత రెడ్ కలర్ కాటన్ దారం ఇలా చుట్టుకొని పూలు కట్టినట్లు ఒక 3 సార్లు 4 సార్లు మనం టైట్గా ఉండే విధంగా చేసుకొని కత్తిరెత్తుకొని కట్ చేసేసేది. అంతే, బాల్ రెడీ. ఇంకొకటి ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా స్ట్రైట్గానే రావాలి, ఎటు పక్కకి వెళ్ళకూడదు. ఇది ఇప్పుడు బాగా ముడులు వేసుకున్న తర్వాత కత్తిరెత్తుకొని కట్ చేసేసేయాలి. ఇప్పుడు కట్ చేసేసేయాలి. సేమ్ అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా నేను మార్క్ చేసుకుంటాను చూడండి. ఇలా టేప్ లేనప్పుడు ఇలా చేసుకుంటాను నేను. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్ రావాలి మనకి, అందుకోసము ఇలా చేస్తాను నేను. ఇలా బాల్స్ చేసుకున్నాం కదా మనము. ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత క్రిస్టల్స్, ఈ కప్స్ వాటికి కావలసినవి ఇలా చిన్న రౌండ్ బీట్ ఒకటి తీసుకుంటున్నా నేను. దీంతో చూడండి రౌండ్ బీట్ ఇది. ఇప్పుడు రౌండ్ బీట్ తీసుకొని ఇలాగా వెనక్కి వెళ్ళిపోతున్నా. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీనికి కప్ ఒకటి ఇలా వేసుకుంటా. కప్పు ఇలా వస్తుంది. కప్ వేసిన తర్వాత దీనికి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మనము కట్ చేసేసి ఇలా గమ్ వేసుకొని పూర్తిగా చుట్టూ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది. తర్వాత ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి శారీకి. దీనికి క్రిస్టల్ ఒకటి వేస్తాను నేను. క్రిస్టల్ వేసిన తర్వాత ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి.
ఇలా వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడి నుంచి దీని మధ్యలో చూడండి, ఈ దారాన్ని ఇట్లా లాక్కుంటున్నా. దీని మధ్యలో వస్తే ఇలా టైట్గా పట్టుకుంటుంది. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఇలా ఒక ముడి వేసుకొని ఇంకొక ముడి వేసుకుంటాను, అలాగే టైట్గా ఉండేదానికోసమని. ఇప్పుడు కట్ చేసేస్తా. అంతే అండి, చాలా ఈజీ, సింపుల్గా ఉంటాయి ఇవి.